హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మంజీస్ ఆస్ట్రవల్. ఫుల్ మూన్ డే మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా చేంజ్ అవుతాయి? ఫుల్ మూన్ డేలో మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు, తన మనసులో మీ గురించి ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి చూస్తాం. ఇప్పుడు ట్విన్ ఫ్లేమ్ ఎనర్జీ అని చెప్తుంటారు కదా. ట్విన్ ఫ్లేమ్ ఎనర్జీ అంటే ఏంటి? మీరు చేసిన కర్మ త్వరగా క్షయమైపోయేదానికి మీ ఆత్మ రెండు భాగాలుగా విడిపోయి త్వరగా మీ కర్మని క్షయం చేసుకుంటుంది. అంటే మీరు అనుభవించాల్సింది మేల్ ఆర్ ఫీమేల్గా డివైడ్ అవుతుంది. అంటే వాళ్ళ లైఫ్ వేరుగా ఉంటుంది, మీ లైఫ్ వేరుగా ఉంటుంది. మీరిద్దరు కలిసి ట్రావెల్ చేయాల్సిన రూల్ లేదు ఇక్కడ. వాళ్ళ లైఫ్ వేరుగా, కానీ మీ లైఫ్లో ఏమేమి జరుగుతున్నాయో వాళ్ళ లైఫ్లో కూడా అదే సేమ్ సిచ్యువేషన్ జరుగుతూ ఉంటుంది. మీరు ఎలా బాధపడుతున్నారో వాళ్ళు అలాగే బాధపడుతూ ఉంటారు. ఇప్పుడు ఈ ట్విన్ ఫ్లేమ్ ఏం చేస్తారు? మీ లైఫ్లోకి వచ్చారంటే మీతో చాలా ప్రేమగా ఉంటారు. మీరు అంటే వాళ్ళ ప్రేమలో మీరు మీ కష్టాన్ని మర్చిపోతారనమాట. ఎంత కష్టపడుతున్నారో అది మర్చిపోతారు. బాగా ప్రేమని చూపించి సడన్గా మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతారు. అది డార్క్ నైట్ ఆఫ్ ద సోల్ మీరు అనుభవిస్తారు. అప్పుడు ఎందుకు ఇలా చేశారు అనిపిస్తే అని బాధపడుతూ ఉంటారు. కానీ మీరు లైఫ్ లెసన్స్ నేర్చుకునేదానికి ఇది జరుగుతూ ఉంది. ఇప్పుడు ఈ ట్విన్ ఫ్లేమ్ ఏం చేస్తున్నారు? మీ కర్మ క్షయం చేస్తున్నారు. మిమ్మల్ని ఏడిపిస్తూ ఉన్నారు, మీరు బాధపడేటట్లు చేస్తూ ఉన్నారు. మీ కర్మ క్షయం చేస్తూ ఉన్నారు. దానికి మీరే వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఓకే, అట్లా వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ వస్తారు. మీరు మేనిఫెస్ట్ చేస్తారు, వాళ్ళు రావాలని మీ ఆత్మ కోరుకుంటూనే ఉంటుంది. వాళ్ళు మిమ్మల్ని ఎంత బాధ పెట్టినా కూడా వాళ్ళ మీద మీకు కోపం రాదు. ఎందుకంటే అది మీ సోలే. మీకు అసలు వాళ్ళ మీద కోపం రాదు. ఇంకా వాళ్ళు కావాలని అనిపిస్తుంటుంది. వాళ్ళు ఎంత బాధ పెట్టినా వాళ్ళే కావాలి అనిపిస్తుంటుంది. మళ్ళీ వాళ్ళు వస్తారు, మళ్ళీ బాధ పెడతారు. ఇది సంవత్సరాల తరబడి జరుగుతూ ఉంటుంది. మీ కర్మ క్షయం అయ్యేదానికే వాళ్ళు మీ లైఫ్లోకి వచ్చి మిమ్మల్ని బాధ పెడుతూ ఉంటారు. మీరు దీంట్లో నుంచి బయటపడాలి అని అనుకున్నారంటే జస్ట్ మెడిటేషన్ ఒకటే దీంట్లో మార్గం. ఓకే, ఈ ట్విన్ ఫ్లేమ్ ఎందుకు వస్తున్నారు? మీ కర్మ క్షయం చేసేదానికే వస్తున్నారు. మీరు బాధపడితే మీ కర్మ క్షయమైపోతూ ఉంటుంది, అంతే. అక్కడ ఇంకేం లేదు. మీ కర్మ త్వరగా క్షయం చేసేసుకొని మీతో కలిసి ముక్తిని పొందేదానికి ఈ ట్విన్ ఫ్లేమ్ అనేవాళ్ళు మీ లైఫ్లోకి వస్తారు. ఆఫ్టర్ డెత్ మీరిద్దరు కలిసే ఉంటారు. మీరుకి సోల్ టై ఉంటుంది మీ ఇద్దరి మధ్య. ఓకే, ఇక్కడ ఉండేంతవరకే ఇలా ఉంటుంది. ఆఫ్టర్ డెత్ మీ ఇద్దరు కలిసే ఉంటారు. అందుకని అందరూ ఇట్లంతా అటెండ్ చేయొద్దు. అట్లా కాదు, మీ కర్మ ఫస్ట్ ఇక్కడ క్షయం అవ్వాలి, ఆ తర్వాతే అదంతా ప్రాసెస్ ప్రకారమే జరగాలి. మనం అవసరపడి ఏమీ చేయకూడదు. ఓకే, ఏం జరగాలో అది డివైన్కి వదిలేసేయండి, యూనివర్స్కి వదిలేసేయండి. యూనివర్స్కి ప్రే చేయండి. యూనివర్స్, ఈ బాధల నుంచి నన్ను బయటపడేసి నేను తట్టుకోలేకపోతున్నాను, అలా ప్రే చేయండి. మీకు సోల్మేట్స్ అనేవాళ్ళు మీకు చాలా సంతోషాన్ని ఇస్తారు. ఎప్పుడు కూడా మీరు చేసింది రైట్ అంటారు, మీకు చాలా సపోర్ట్ ఇస్తారు, చాలా సంతోషాన్ని ఇస్తారు. ఈ ట్విన్ ఫ్లేమ్ అనే వాళ్ళే మిమ్మల్ని చాలా బాధ పెడతా ఉంటారు. కార్మిక్ బాధ పెడుతుంది, ట్విన్ ఫ్లేమ్ బాధ పెడుతుంది. ఓకే, ఈ కార్మికకి ఏంటంటే మీరు వాళ్ళకి ఏమన్నా ఇస్తూ ఉంటే వాళ్ళ కర్మ క్షయమైపోయి వాళ్ళు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతారు. వాళ్ళకి మీరు ఇవ్వాలి. అది మనీ రూపంలో కానీ సర్వీస్ కానీ మీరు చేస్తూ ఉండారంటే వాళ్ళు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతారు కార్మిక్. కానీ ట్విన్ ఫ్లేమ్ వెళ్ళరు. మీ లైఫ్లోకి తిరిగి వస్తుంటారు, మిమ్మల్ని బాధ పెడుతూ ఉంటారు. అది ట్విన్ ఫ్లేమ్ ఎనర్జీ అనమాట. ఓకే, వాళ్ళ వల్ల మీరు కర్మ క్షయం అవుతుంది కాబట్టి వాళ్ళకి మీరు థ్యాంక్స్ చెప్పాలి, అంతే, ఇంకేం లేదు. మీరు యూనివర్స్కి వదిలేసేయండి, యూనివర్స్ని ప్రే చేయండి. ఈ బాధల నుంచి నన్ను ఎట్లన్నా బయటపడేసేయండి అనుకోండి. మీ ట్విన్ ఫ్లేమ్ మనసు మార్చి మీతో ప్రేమగా ఉండాలి, మీకు తన ప్రేమను ఒకటే ఇవ్వాలి, మిమ్మల్ని బాధ పెట్టకూడదని కోరుకోండి. యూనివర్స్ మీ కోరికని తీరుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఫుల్ మూన్ డే మీ పర్సన్ ఫీలింగ్స్ ఏంటో చూస్తాం. మీ పర్సన్ మీకు ట్విన్ ఫ్లేమా, సోల్మేటా, లేకపోతే కార్మికా, ఇదంతా మీ స్టార్స్ని బట్టి, మీ పర్సన్ స్టార్ బట్టి చెప్పొచ్చు. మీకు ఎవరికన్నా మీ పర్సన్ మీకు ట్విన్ ఫ్లేమా, సోల్మేటా, కార్మికా తెలుసుకోవాలంటే నన్ను వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి, చెప్తాను. ఓకే, ఇప్పుడు మీ పర్సన్ ఏం ఫీల్ అవుతున్నారు? ఈ ఫుల్ మూన్ డేలో మీ పర్సన్ ప్రెజెంట్ సిచ్యువేషన్ ఏంటి? వాట్ ఈజ్ యువర్ పర్సన్ ప్రెజెంట్ సిచ్యువేషన్? టాక్సిక్ ఎనర్జీలో ఉన్నారు మీ పర్సన్. అబ్సెషన్లో ఉన్నారు. మీ గురించి ఓవర్గా థింక్ చేస్తూ ఉన్నారు. మీ గురించి నెగిటివ్గా ఆలోచిస్తున్నారు. కానీ ఫిజికల్ అటాచ్మెంట్ ఉంది మీ ఇద్దరి మధ్య. లేదా మీ పర్సన్ ఒక టాక్సిక్ పర్సన్ చేతిలో ఉండొచ్చు.
ఎవరో మీ పర్సన్ మీద బ్లాక్ మ్యాజిక్ చేసుండొచ్చు. అందుకే మీ పర్సన్ మీ దగ్గరికి రాకుండా మిమ్మల్ని దూరం పెట్టేస్తున్నారు. మీ మీద ఇష్టం ఉన్నా ఇంకెవరో ఏదో వశ్యం లాంటిది చేసేసి వాళ్ళ కంట్రోల్లో పెట్టేసుకున్నారు మీ పర్సన్ని. అందుకే మీ పర్సన్ మీ మీద ఇష్టం ఉన్నా కూడా మీ దగ్గరికి రాకుండా వాళ్ళ కంట్రోల్లో ఉన్నారు. అబ్సెషన్లో ఉన్నారు, ఓవర్గా థింక్ చేస్తున్నారు, మీ గురించి డే అండ్ నైట్ ఆలోచిస్తున్నారు మీ పర్సన్. ఓకే, కానీ తన ఫీలింగ్స్ ఏది బయటకు చెప్పడం లేదు. బ్యాలెన్స్గా పెట్టుకున్నారు. తనకి ఏంజల్స్ ప్రొటెక్షన్ ఉంది. మీ గురించి మీ పర్సన్ ఏం ఆలోచిస్తారు? ఫుల్ మూన్ డే మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తారు? ఈరోజు ఉత్తరాషాఢ నక్షత్రం చతుర్దశి రాత్రి వరకు ఉంది. రేపే ఇంకా ఫుల్ మూన్ డే. శ్రావణ పూర్ణిమ, శ్రవణ నక్షత్రం ఉంది రేపు. అందుకే శ్రావణ పూర్ణిమ. రాఖీ కూడా ఉంటుంది అనుకుంటా కదా రేపు. ఎస్. మీ గురించి మీ పర్సన్ ఏమనుకుంటున్నారు? మీ పర్సన్ గురించి మీరేమనుకుంటున్నారు? ప్రేమ అనేది ఓవర్ అయితే ఇంకా టాక్సిక్ అంటే ఒక వ్యసనం అయిపోద్ది కదా. ఓవర్గా కానివ్వకూడదు. ప్రేమని లిమిట్గా పెట్టుకోవాలి. మీ పర్సన్ ఫీలింగ్స్, మీ ఫీలింగ్స్ మీరేమనుకుంటున్నారు మీ పర్సన్ గురించి? మీరు కంపేర్ చేస్తున్నారు. మీ లైఫ్లో ఇద్దరు మనుషులు ఉండొచ్చు మేబీ, కానీ మీరు మీ పర్సన్ని చూస్ చేసుకున్నారు. అండ్ మీ పర్సన్తో ఉంటే మీరు చాలా హ్యాపీగా ఉంటారు. మీ పర్సనే మీ విష్ ఫుల్ఫిల్మెంట్ అనుకుంటున్నారు. మీ పర్సనే మీ డెస్టినీ. ఓకే, మీ పర్సన్ తిరిగి మీ లైఫ్లోకి వచ్చేయాలనుకుంటున్నారు. స్టక్ ఎనర్జీలో ఉన్నారు, వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. మీ పర్సన్ గురించి 24/7 ఆలోచిస్తూ ఉన్నారు. స్టక్ అయిపోయి ఉన్నారు మీరు. మీ పర్సన్ మీ లైఫ్లో ఉంటే మీరు చాలా హ్యాపీగా ఉంటారు. తన అంత ప్రేమ మీకు ఇస్తుంది. చాలా హ్యాపీగా ఉంటారు. మీ పర్సన్ లేని దానివల్ల మీరు స్టక్ ఎనర్జీలోకి వెళ్ళిపోయి ఉన్నారు. మీ గురించి మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు? ఇది మీ ఫీలింగ్స్ కదా. మీ పర్సన్ అంటే మీరు సంతోషంగా ఉంటారు. మీరు స్టక్ ఎనర్జీలోకి వెళ్ళారు. మీ ఇద్దరు డెస్టినీ అనమాట. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చింది. తప్పకుండా మీ ఇద్దరి మధ్య న్యూ బిగినింగ్ అవుతుంది. మీ పర్సన్ ఫీలింగ్స్ చూస్తాం. మీ పర్సన్ హ్యాండ్ మ్యాన్ పొజిషన్లో ఉన్నారు. వెయిట్ చేస్తున్నారు. నో కాంట్రాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు. కానీ నమ్మకాన్ని వదిలిపెట్టలేదు. నమ్మకంతోనే ఉన్నారు. హార్ట్ బ్రేక్ అయింది మీ పర్సన్కి. చాలా బాధపడుతూ ఉన్నారు. woundedగా ఉంది. ఎందుకు నాకు ఇలా జరుగుతుంది? మీరేదో మీ పర్సన్ని బాధ పెట్టున్నారు. అందుకే మీ పర్సన్ బాధపడుతూ ఉన్నారు. మీరు కనుక నమ్మక ద్రోహం చేశారు అని అనుకుంటా ఉన్నారు మీ పర్సన్. క్లారిఫికేషన్ కార్డ్స్. మ్యూచువల్ ఫీలింగ్స్ చూస్తాం. మ్యూచువల్ ఫీలింగ్స్ ఒకళ్ళని మాటలతో బాధ పెట్టచ్చు, సైలెన్స్తో బాధ పెట్టచ్చు కదా. బాగా ప్రేమ కురిపించి సడన్గా ఆఫ్ అయిపోతే ఇంకా వాళ్ళ పరిస్థితి ఏంది? ఇలాగే విలవిలలాడిపోతారు. ఇలాగే బాధపడుతూ ఉంటారు. ఇది కర్మాని క్రియేట్ చేస్తుంది తెలుసా. ఇది మీరు ప్లే బాయ్ టైప్లో ఉండి ఆడుకుంటూ ఉంటారు మనసులతో. కానీ ఇది కర్మాని క్రియేట్ చేస్తుంది. దీనివల్ల మీరు మీ పర్సన్ విడిపోరు. మీ పర్సన్ని మీరు బాధ పెట్టున్నారు కదా, అది తిరిగి రిపీట్ అవుతుంది. ఇంకెవరైనా మీ లైఫ్లోకి వచ్చి మిమ్మల్ని బాధ పెట్టచ్చు. మ్యూచువల్ ఫీలింగ్స్. ఇద్దరు బాధపడుతూ ఉన్నారు. ఇద్దరు ఒకరినొకరు మిస్ అవుతూ ఉన్నారు. కానీ ఇద్దరి మనసులో ప్రేమ ఉంది. క్లారిఫికేషన్ కార్డ్స్. మీ పర్సన్ ఏమనుకుంటున్నారు? మీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలి, మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంటా ఉన్నారు. మీ మీదే తన ఫోకస్ అంతా ఉంది. అండ్ మీతో న్యూ బిగినింగ్ కావాలని కోరుకుంటా ఉన్నారు. చెప్పాను కదా, మిమ్మల్ని లీగల్గా మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. మీకు జస్టిస్ ఇవ్వాలని. మీరు ఇక్కడ ఎంత బాధ పెట్టినా మీ పర్సన్ మిమ్మల్నే కోరుకుంటా ఉన్నారు. ఇది ట్విన్ ఫ్లేమ్ ఎనర్జీ. మీరేమనుకుంటున్నారు? మీరు రీయూనియన్ కావాలనే కోరుకుంటున్నారు మీ పర్సన్తో. మీరు మీ పర్సన్ దగ్గరికి వెళ్ళాలి, తన దగ్గరికి వెళ్ళాలి, మీ మనసు గురించి చెప్పాలనుకుంటున్నారు. మీ ఎనర్జీలో మీరున్నారు. అండ్ మీ పర్సన్కి ఆఫర్ చేయాలనుకుంటున్నారు. ఓకే,
What is your person past, present, future? What is your person past, present, future? What is you? Me past, present, future. Your past, present, future. మీ పర్సన్ పాస్ట్గా తన వర్క్లో బిజీగా ఉండేరు, ఫుల్గా వర్కాలిక్గా వర్క్ చేస్తూ ఉండేరు. ప్రజెంట్ ఎంపరర్ ఎనర్జీలో ఉన్నారు, తన ఎనర్జీలో తాను ఉన్నారు, చేసి చేయటం లేదు. ఇన్ ఫ్యూచర్ తనకు స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి, మీ గురించే ఓవర్గా థింక్ చేస్తూ ఉన్నారు. మీరు పాస్ట్లో మీ లైఫ్లో ఒక సడన్ చేంజ్ వచ్చింది, దానివల్ల మీకు మంచి జరిగింది. ప్రజెంట్ మీరు మీ పర్సన్కి ఒక ఆఫర్ ఇవ్వాలనుకుంటా ఉన్నారు, ఫ్యూచర్లో మీ పర్సన్ దగ్గరికి వెళ్ళాలనుకుంటా ఉన్నారు. ఈ ట్విన్ ఫ్లేమ్స్ ఏ మూలన్నా కలుసుకుంటారు, అది యూనివర్స్ కలుపుతుంది వాళ్ళని ఎట్లాగన్నా. అట్ ప్రెజెంట్ మూమెంట్ మీ పర్సన్ మిమ్మల్ని ప్రేమిస్తున్నారా లేదా? మీ పర్సన్ మిమ్మల్ని ప్రేమిస్తున్నారా లేదా? ఎస్, ప్రేమిస్తున్నారు, మిమ్మల్ని చాలా చాలా ప్రేమిస్తున్నారు మీ పర్సన్. మీరు మీ పర్సన్ని ప్రేమిస్తున్నారా? అది చూస్తామా. మీరు మీ పర్సన్ని ప్రేమిస్తున్నారా లేదా? ఎమోషనల్ అప్సెట్, మీరు చాలా ఎమోషనల్ అప్సెట్లో ఉన్నారు. ఎందుకని? ఎమోషనల్ అప్సెట్ అయి మూవ్ అని వేరే అయిపోతున్నారు. వాట్ హ్యాపెన్? మీరే బాధ పెట్టారు మీ పర్సన్ని, మళ్ళీ మీరు ఎందుకు ఎమోషనల్ అప్సెట్ అవుతున్నారు? క్లారిఫికేషన్ కార్డ్స్. ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. మీ పర్సన్ అంటే మీకు ఫిజికల్ అట్రాక్షన్ చాలా ఉంది. మీ పర్సన్ మిమ్మల్ని అన్కండిషనల్గా లవ్ చేస్తున్నారు. మీ పర్సన్ ఇచ్చినంత ప్రేమ మీకు ఇంకా ఎవరు ఇవ్వలేరు అని మీకు తెలుసు. అందుకే మీ పర్సన్ బాధపడుతుంటే మీరు బాధపడుతున్నారు. ఇది ట్విన్ ఫ్లేమ్ ఎనర్జీ, కన్ఫామ్గా తెలుస్తూ ఉంది. ఇది ట్విన్ ఫ్లేమ్ ఎనర్జీ. ఓకే, మీరిద్దరు ఎన్ని రోజుల్లో కలుసుకుంటారా లేదా? ఫస్ట్ మీరిద్దరు ఈ లైఫ్ టైంలో కలుసుకుంటారా లేదా? యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు. ఎవరో ఇక్కడ ఆర్గ్యూ చేయాలనుకుంటా ఉన్నారు వచ్చి. ఎన్ని రోజుల్లో మీ ఇద్దరు కలుసుకుంటారు? ప్రేమని వారి ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు. ఇక్కడ ఏస్ ఆఫ్ కప్స్ వచ్చింది కాబట్టి ఇది 1 డే కావచ్చు లేదా 1 వీక్ కావచ్చు. 1 డేలో కలుసు, 1 డే ఆర్ 1 వీక్. మీరు లైఫ్ లాంగ్ ట్రావెల్ చేస్తారా లేదా? మీ ఇద్దరు లైఫ్ లాంగ్ ట్రావెల్ చేస్తారా లేదా? పొసెసివ్, చాలా పొసెసివ్గా ఉన్నారు మీ పర్సన్. తనకి మీరు తనకే సొంతం, ఇంకెవ్వరూ మీ మీద మిమ్మల్ని చూడకూడదు అనుకుంటా ఉన్నారు. మీరు లైఫ్ లాంగ్ జర్నీ చేస్తారా? వస్తున్నారు మీ పర్సన్ మీ దగ్గర, మీతో తగు వేసుకునేదానికి మీ పర్సన్ వస్తుంది. లైఫ్ లాంగ్ మీరు ట్రావెల్ చేస్తారా లేదా? ఐ వాంట్ 1 క్వశ్చన్ యూనివర్స్, ప్లీజ్ టెల్ మీ. మీ పర్సన్ మీతో లైఫ్ లాంగ్ మీరిద్దరు కలిసి ట్రావెల్ చేస్తారా? కొంచెం కష్టం, మీరిద్దరు కలిసి ట్రావెల్ చేయడం కొంచెం కష్టం. చాలా చిక్కులు ఉంటాయి మీరిద్దరు కలిసి ట్రావెల్ చేయాలంటే. మీ ఇద్దరు ఫ్యామిలీస్ ఒప్పుకోవాలి అండ్ చాలామందిని మీరు ఒప్పించాలి, ఇవంతా ఉంది. కొంచెం కష్టపడాలి, చాలా ట్రబుల్ ఫేస్ చేయాలి మీ ఇద్దరు కలిసి ఉండాలంటే. మీరిద్దరు కలిసి లైఫ్ లాంగ్ ట్రావెల్ చేస్తే ఆ లైఫ్ ఎలా ఉంటుంది? ఒకవేళ మీ ఇద్దరు కలిసి ట్రావెల్ చేయాలనుకుంటే ఆ లైఫ్ ఆప్టిమిస్టిక్గా ఉన్నారు, బాగుంటుంది, బాగా చూసుకుంటారు మిమ్మల్ని, ఎలాంటి కొరత లేకుండా అన్ని కంఫర్ట్స్తో మిమ్మల్ని చూసుకుంటారు మీ పర్సన్. మీ పర్సన్కి మీరంటే అంత ఇష్టం. ఓకే, వెయిటింగ్ ఎనర్జీ, ఇద్దరు వెయిట్ చేస్తూ ఉన్నారు. ఈ ఫుల్ మూన్ డే మీ పర్సన్ చాలా బాధపడుతున్నారు. తనకి హార్ట్ బ్రేక్ అయింది, మీరు నమ్మక ద్రోహం చేశారు, తనని మాటలతోనో లేకపోతే మాట్లాడకుండానో సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నారు అని బాధపడుతూ ఉన్నారు. తనంత బాధపడుతున్నా కూడా మీతోనే ట్రావెల్ చేయాలి, మీరే కావాలి అని మీ మీదే ఫోకస్ చేస్తున్నారు. తన ఫోకస్ అంతా మీ మీదే ఉంది. మీరు తనతో రీయూనియన్ కావాలనే కోరుకుంటా ఉన్నారు. ఓకే, మీ పర్సన్ మిమ్మల్ని అన్కండిషనల్గా లవ్ చేస్తూ ఉన్నారు. ఏంజల్ మెసేజెస్,
లిజన్ టు యువర్ ఇంట్యూషన్. మీ అంతరాత్మ ఏం చెప్తుందో అది వినండి. ఎస్, మీకు ఏంజల్స్ ప్రొటెక్షన్ ఉంది. మీరు ఏం చేయాలనుకుంటున్నారో అది చేసేయండి అని ఏంజల్స్ చెప్తా ఉన్నారు. వన్ మోర్ కార్డ్. కమ్యూనికేట్ క్లియర్లీ. మీ మనసులో ఉండేది ఓపెన్గా కమ్యూనికేట్ చేయండి మీ పర్సన్తో. మీ ఇద్దరు ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూస్తాం. మీ ఇద్దరు ఎనర్జీస్. మీ పర్సన్ మిమ్మల్ని ఆన్లైన్లో అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. మీరేం చేస్తున్నారు, ఒక కన్ను మీ మీద వేస్తున్నారు. మీరు ఈ రిలేషన్షిప్లో విక్టరీ సాధించాలని అనుకుంటా ఉన్నారు. మ్యూచువల్. ఇద్దరు మనసులు స్థిరంగా లేవు, ఇద్దరు బాధపడుతూ ఉన్నారు. కానీ మీకు అన్నీ సమృద్ధిగా లభించబోతున్నాయి ఫుల్ మూన్ డేలో. ఓకే ఓకే. ఒరాకిల్ కార్డ్స్లో మీ ఎనర్జీస్ చూస్తాం. మీరు ప్రేమించండి, కానీ వాళ్ళని బాధ పెట్టాలని సైలెంట్ ట్రీట్మెంట్ ఇవ్వడాలు, మైండ్ గేమ్స్ ఆడడాలు ఇవన్నీ చేయబాగండి. అది హెల్త్ మీద చాలా ఎఫెక్ట్ అయిపోతుంది. మీకు ప్రేమ ఉంటే ప్రేమించండి, లేకపోతే లేదు. ఎస్ ఆర్ నో అంతే. మైండ్ గేమ్స్ ఆడద్దు దయచేసి. ఇది మీ పర్సన్ ఎనర్జీ, ఇది మీ ఎనర్జీ, ఇది మ్యూచువల్. మీ పర్సన్ ఎనర్జీ చూస్తాం. మీరిద్దరూ ఈ రిలేషన్ డ్యామేజ్ అయ్యడానికి ఇద్దరు కారణం అనుకుంటున్నారు. మీరు తనని కేర్ చేయటం లేదనుకుంటున్నారు. మీ ఇద్దరి మధ్య చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. మేబీ రిలీజియన్ డిఫరెన్సెస్ ఉండొచ్చు, ఫైనాన్షియల్ డిఫరెన్సెస్ కూడా ఉండొచ్చు అని మీ పర్సన్ అనుకుంటున్నారు. మీరేమనుకుంటున్నారు? మీరు మీ పర్సన్ని చాలా మిస్ అవుతున్నారు. ఈ రిలేషన్షిప్ పాడు చేశారని బాధపడుతున్నారు. మీ పర్సన్ మిమ్మల్ని నెగ్లెక్ట్ చేశారు. తనకి ఏం కావాలో అది ఇచ్చే దాంట్లో మీరు ఫెయిల్ అయినారు అనుకుంటున్నారు. యూ మేక్ మీ రియలైజ్ మై ఫ్లాస్. మీ మిస్టేక్ తెలుసుకునేటట్లు మీ పర్సన్ చేశారనుకుంటున్నారు. అందరూ మన గురించి గాసిప్స్ చెప్పుకుంటారేమని భయపడుతున్నాను అని అనుకుంటున్నారు మీరు. మ్యూచువల్గా ఇద్దరు ఏమనుకుంటున్నారు? ఇద్దరు ఒకరినొకరు చాలా మిస్ అవుతున్నారు. మీ బాడీలో ఒక పార్ట్ లేనట్లుగా ఇద్దరు మిస్ అవుతా ఉన్నారు ఒకరినొకరు. కానీ ఇద్దరు ఒకరినొకరు చేయటం లేదు. ఇద్దరికి రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. ఓకే. మీ పర్సన్ కోసం మీరు వెయిట్ చేయొచ్చా చేయకూడదా? మీ పర్సన్ కోసం మీరు వెయిట్ చేయొచ్చా చేయకూడదా? ఎస్, వెయిట్ చేయొచ్చు. వచ్చేస్తారు వాళ్ళు మీ దగ్గరికి. ఓకే. మీ పర్సన్ మెసేజ్ చూస్తాం. ఫుల్ ఉండే రోజు మీ పర్సన్ మీకు ఏం మెసేజ్ ఇస్తున్నారో చూస్తాం. మీ పర్సన్ ఏమంటున్నారంటే, we may be physically apart, spiritually we are always united. మనం ఫిజికల్ బాడీస్లో మనం సపరేట్గా ఉండొచ్చు, కానీ ఆత్మ లెవెల్లో మనం కలిసే ఉన్నాం. నథింగ్ ఈజ్ మిస్సింగ్. మన ఇద్దరిని ఎవరు వేరు చేయలేరు. ఏం మిస్ కాలేదు ఇక్కడ. నువ్వు ఏం బాధపడుకో అని మీ పర్సన్ మీకు చెప్తా ఉన్నారు. తనంత బాధపడతా ఉంటే కూడా మీకు చెప్తా ఉన్నారు. చూడండి, మనం ఫిజికల్గా వేరుగా ఉండొచ్చు, కానీ స్పిరిచువల్ లెవెల్లో మనం కలిసే ఉన్నాం. యూ డోంట్ వరీ అని చెప్తా ఉన్నారు మీ పర్సన్. ఓకే ఓకే. ఇప్పుడు స్విచ్ వర్డ్ చెప్తాను. లవ్ ఈజ్ ఆల్ అరౌండ్. లవ్ ఈజ్ ఆల్ అరౌండ్. మీ చుట్టూ ప్రేమ ఉంది. మీ చుట్టూ ఉండే మనుషుల్లోనూ, జీవరాశుల్లోనూ, మీకు ఎవరు హెల్ప్ చేస్తున్న వాళ్ళల్లోనూ, అందరిలోనూ ప్రేమ అనేది ఉంది. ప్రేమ భావన అనేది అందరిలో ఉంది. మీ ప్రేమని అందరితో పంచుకోండి. మీ ముందర ఒక చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళతో ప్రేమగా ఉండండి. పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళతో ప్రేమగా ఉండండి. ప్లాంట్స్ ఉంటాయి, పెట్స్ ఉంటాయి, అన్నిటితో ప్రేమగా ఉండండి. మీరు ఎంత ప్రేమని యూనివర్స్కి ఇస్తుంటే యూనివర్స్ మీకు అంత ప్రేమ రిటర్న్ వచ్చేటట్టు చేస్తూ ఉంటుంది. ఓకే. మీరు ఒక లవ్ మ్యాగ్నెట్ అవుతారు అప్పుడు. EDTNSBIARYP ఈ లెటర్స్తో మీ పర్సన్ని స్టార్ట్ కావచ్చు. ఓకే ఫ్రెండ్స్, దిస్ ద రీడింగ్ ఫర్ ఫుల్ మూన్ డే 19th August 2024. ఓకే. ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి అండ్ మీ ఒపీనియన్స్ నాకు కమెంట్స్లో పెట్టండి. లవ్ ఈజ్ ఆల్ అరౌండ్. ఓకే. మీ చుట్టూ ప్రేమ ఉంది. థ్యాంక్ యూ.